అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఎన్నికల ఏడాది 2024ను ఎన్నికల ఏడాదిగా పిలవాలేమో. ఎందుకంటే ఈ ఏడాది ఏకంగా 50కి పైగా దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈడీ అధికారులపై దాడి. పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ మద్దతుదారులు ఈడీ అధికారులపై దాడి చేశారు. అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. రాజ్యసభకు స్వాతి మలివాల్. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మలివాల్ను రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తత. దేశంలోనే ఉత్తమ స్టేషన్గా రాజేంద్రనగర్ పిఎస్. రామోజీ ఫిలిం సిటీలో రాజవంశీకుల భూములు. రామోజీ ఫిలిం సిటీలో రాజవంశీకులకు చెందిన భూములతో పాటు అసైన్డ్ రహదారి భూములున్నాయని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. యూపీఎస్సీల టీఎస్పీఎస్సీ నియామకాల కమిషన్ను తీర్చిదిద్దేందుకు సహకరించండి. యూపీఎస్సీ చైర్మన్కు ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి. ఢిల్లీలో గంటన్నర పాటు భేటీ. నియామకాల పరీక్షల నిర్వహణ, పారదర్శకతపై చర్చ. రాజకీయ జోక్యం లేకుండా టీఎస్పీఎస్సీ పాలక మండలిని నియమిస్తామని వెల్లడి. రాష్ట్ర సర్కార్కు సహకరిస్తామన్న యూపీఎస్సీ చైర్మన్. టీఎస్పీఎస్ చైర్మన్ సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని హామీ. కేంద్ర మంత్రులు రాజ్నాథ్, నిర్మలా సీతారామన్తో రాష్ట్ర బృందం సమావేశం. రక్షణ శాఖ భూములను బదలాయించాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తులు. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్కు జ్ఞాపిక ఇస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో ఉత్తమ్. కట్టుదిట్టంగా టీఎస్పీఎస్సీ. ఇతర రాష్ట్రాల్లో అధ్యయన ప్రక్రియ వేగవంతం. కమిషన్కు పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా యత్నాలు. హైదరాబాద్కు ప్రత్యేక నిధులు ఇవ్వండి. 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణకు రావాల్సిన 2,23,354 కోట్లను త్వరగా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్తో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తోక ముడిచిన సోమాలియా పైరేట్లు. వాణిజ్య నౌక హైజాక్ యత్నాన్ని అడ్డుకున్న భారత నేవీ కమాండోలు. యుద్ధం కన్నా అనాథులు. ఎవరెవరికి ఏమిద్దాం. నామినేట్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్లో ఎడతెగని చర్చ. సంక్రాంతి పండుగ ముందా, ఆ తర్వాత త్వరలోనే వస్తాయంటున్న ముఖ్యమంత్రి. తొలి దఫలో 10 కార్పొరేషన్ పోస్టులు ప్రకటించే ఛాన్స్. ఊపిరి ఉన్నంత వరకు జైల్లోనే. గర్భిణీ హత్య కేసులో 4గురికి జీవిత ఖైదు. కూకట్పల్లి పిఎస్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు. 2018 జనవరి 27న దారుణ బొటానిక్ గార్డెన్ వద్ద గోనె సంచులో మృతదేహం చాకచక్యంగా ఛేదించిన గచ్చిబౌలి పోలీసులు. సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్. ప్రజలకు లబ్ధి కలిగించే పథకాల రద్దుపై నిరసన కార్యక్రమాలు. టెలికాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్. దూసుకొచ్చిన మృత్యు. ఆటోను తప్పించబోయి రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టిన డీసీఎం. అక్కడికక్కడే 5గురు దుర్మరణం, మరో 3 పరిస్థితి విషమం. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ వద్ద దుర్ఘటన. డీసీఎంను వెంబడించి తగలబెట్టిన స్థానికులు, అడ్డుకున్న పోలీసులపై దాడి. భయంతో టైలర్ షాపులోకి పరుగులు. 10 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. బలగాల సహాయంతో పరిస్థితిని చక్కదిద్దిన పోలీసులు. ప్రమాదానికి కారణమైన డీసీఎంకు నిప్పు పెట్టిన జనం. గోదావరి కావేరీ అనుసంధానంపై వచ్చే నెలలో సీఎంల భేటీ. ఆయా రాష్ట్రాలకు ప్రాథమిక సమాచారం పంపిన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ. సమాప్తం.